పోతాడు. నిజంగానే పోతాడా? పల్స్ పడిపోయింది. అవును, మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు. మళ్ళీ పల్స్ పెరిగిపోతూనే ఉంటది కదా. నా మాట నమ్మండి అయ్యా, నేను డాక్టర్ని. అవును, మీ మాట నమ్మే చుట్టాలందరికీ 7 సార్లు కబురు పెట్టాం, ఏమీ కాలేదు. అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పినట్టు దారి ఖర్చులకు మా దగ్గరే డబ్బు తీసుకుని నోటికి వచ్చినట్టు తిట్టిపోతున్నారు. రేయ్, నువ్వు నోరు మీరా? మీ మాటలు నమ్మి బంధువులందరికీ కబుర్ చేయమంటారా? ఇలా పల్స్ డౌన్ అవటం ఇదే మొదటిసారి. దాని ప్రకారం ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ రోజు పోవడం ఖాయం. ధైర్యంగా అందరికి కవరేటండి. ఇవ్వండి డాక్టర్, ఇప్పుడేగా మీరు చల్లటి మాట చెప్పారు. డాక్టర్ నా అనిపించారు. సంగతి మర్చిపోకండి. అది కుదరదన్నాయ్, కుదరదు. పోయినసారి కూడా ఇదే మాట చెప్పావు. చాలు చాలు, మళ్ళా అదే చెప్పు. ఓవర్ యాక్టింగ్ వద్దు, మీ ఆయన కనిపెట్టేస్తారు. లేదన్నా, ఇంకో మాట తగ్గించు. సర్లే చూద్దాం. రుద్దడం అయిందా? వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి. ఏ ముసల్దానా, దేవుడొచ్చి దీని కల్లో చెప్పాడా నాకు ప్రదర్శనలు చేయి, అడిగినవని ఇస్తానని? గుడ్లగోబలా చూస్తావు, పెద్దదానివి నువ్వు చెప్పకర్లా. ఇప్పుడు ఎవరోళ్ళు హూణమైంది, ఇద్దరు కూర్చొని రుద్దుకుంటున్నారు. దేవుడు చెట్లలోనూ పుట్లలోనూ ఉంటాడంటారు. ఇంటి చుట్టూ ఇన్ని చెట్లున్నాయి, తలా ఓ చెట్టు చూసుకోవచ్చుగా. ప్రదక్షిణలు చేస్తాడు, ప్రదక్షిణలు. సరే, నువ్వు ఏమనుకొని దొరిలావో జరిగిందా? జరిగింది. అంగ ప్రదక్షిణ సరిగ్గా జరిగింది అని అంటున్నాను. ఏయ్, మీ అక్కకి వకాల్తా ఇవ్వడం మానేసి నైట్ బస్ ఎక్కితే పొద్దున్నే బెజవాడ వెళ్ళిపోవచ్చు. పోవచ్చు. మన ఏజెంట్ దగ్గరకు వెళ్లకుండా తిన్నగా మార్కెట్కి వెళ్ళు. వెళ్లి మిరియాలు, ఏలక్కలు, లవంగాలు మొత్తం హోల్సేల్ కొనే. కొనేద్దాం. సరుకు లారీలో ఎక్కించి బయలుదేరితే రాత్రికి వచ్చేయచ్చు. వచ్చేద్దాం. ఏయ్, ఏంట్రా ఏం చెప్పినా వంత పాడుతున్నావు? పొగరా? నేనేం అంత పాడట్లేదు, నువ్వే సుక్కేసుకొని పాడిందే పాడుతున్నావు. ఊరికి బయలుదేరాను కదా, మళ్ళీ చెప్పిందే చెప్పి ఎందుకు సుత్తి కొడతావు? ఇదంతా నీ తలరాత. నేను ఆడదానిగా పుట్టి ఈయనకి 2వ భార్య వచ్చి ఉంటే అప్పుడు నీ తలరాత మారేది. పోయేటప్పుడు తీసుకెళ్తాను రా, మధ్యలో నువ్వు ఒకడికి. పోతున్నా. ఈ ఇంట్లో ఒక్కరైనా నా మాటికి మర్యాదిస్తున్నారా? ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి పడేస్తున్నాను కదా, ఇంకా ఎందుకు గుళ్ళకి గోపురాలు తిరుగుతున్నావు? ఎందుకు రాదా తిడతావు? నీకోసమే పూజలు చేస్తుంది. ఏంటి నా కోసమా? రాత్రింపగలు కష్టపడేది నేను మీలా కూర్చుంటే ఆ దేవుడు తీసుకొచ్చి ఇస్తాడా? అర్థం లేకుండా మాట్లాడుతున్నా. అది పూజలు చేయడం వల్లే రా నువ్వు పైకి వస్తున్నావు. ఏయ్, నువ్వు పడి మొక్కావు, మా నాన్నెందుకు పైకి రాలేదు చెప్ప? హలో, నేను అత్తయ్యని మాట్లాడుతున్నాను బాబు. చెప్పండి. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. ఈ రోజు గడవడం కష్టమని అంటున్నారు. మీరందరూ ఒకసారి వచ్చి చూస్తే. నేను ఇప్పటికి మీకు 100 సార్లు చెప్పాను, రావడం కుదరదని చెప్పాను. మళ్ళీ అడిగితే నా మాటకి విలువే ఉంది. అలా అనకు బాబు, మిమ్మల్ని అందరినీ ఆయన ఒకసారి చూస్తే. ఇలా చూడండి, మా ఇంట్లో ఎవరికి తీరిక లేదు, అందరికి పనులున్నాయి. పైగా మీ అమ్మాయికి జ్వరం. ఏమిటి జ్వరమా? పొద్దున బానే ఉందిగా. ఏంటి పొద్దున బాగుందా? మీ కూతురు కదా, పొద్దున బాగుంటుంది, మధ్యాహ్నం బాగుండదు, సాయంత్రం బాగుంటుంది, రాత్రి బాగుండదు. ఇప్పుడు బాగాలేదు, ఏం చేయమంటారు? అటండి. ఏమిటే కర్మ ఇలా చంపుతున్నాడు? లేదత్తయ్యా, ఇది వరకంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకు ముందు ఊపిరి తీస్తే మామూలుగా వదిలేవారు, ఇప్పుడు కొంచెం టైం పడుతోంది. ఈ రాత్రికి అందరికీ చెప్పేయచ్చు. ఇప్పుడు పాలు పోస్తే తొందరగా పోతాడు. అయితే అందరినీ లేపి పాలు పోయమందావా? రండి. పదండి. పోనానమ్మా, ఎన్నిసార్లు పాలు పోసేది? అలా అనకూడదురా మూర్తి, మీ తాతయ్య కదా, కొంచెం పాలు పోసొచ్చి పడుకోరా. నువ్వు ముందు పాలు పోయి ఆపే, ఆ పాలు తాగే బలం పుంజుకుంటున్నాడు. నువ్వు పాలు పోయి ఆపే టపా కడతాడు. రై, పెద్దావిడ చెప్తోంది కదా, రండ్రా. తాతయ్య చచ్చాడు. ఎవరండి? అందరూ ఊరికి బయలుదేరండి. ఏమైందండి? మీ నాన్న పోయారు. అయ్యో నాన్న. రాతయ్య
మావయ్య, రండి మావయ్య, రండి. రే బావా తాతయ్య చచ్చిపోయాడు రా. రేయ్, ఒక మనిషి పోతే మీకు ఆనందం మావయ్య ఇది ముక్కు మావయ్య. అంతేకాదు పండగలా చేస్తాం, పాటలు పాడడానికి, ఆటలాడడానికి అన్నిటికీ ఏర్పాటు చేస్తాం. పొట్టెలను కూడా కోస్తాం. సారా ఎందుకు వదిలేశారా? ఇది చావా పెళ్ళా? పెళ్లి చావు కదా మావయ్య. పిచ్చినాయ ఆటలాడతారా? రే దండ తీసుకురారా. తాతారావు రాలా? బెజవాడికి వెళ్ళాడు. కబురు పంపించాను, వచ్చేస్తాడు. రే చూసించాలి రారా. రే దిక్కులు చూస్తాడు. ఏ రే జనని ఎక్కడ్రా? అది వంటింట్లో ఉన్న అదిగో. తాతయ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియలేదురా కృష్ణ. కాసేపు చూద్దాం. అలాగే అమ్మా జనని, జనం ఎక్కువగా ఉన్నారు. ఆ ఇంట్లో బెడ్షీట్ చాపలు ఉంటే తీసుకురా. పో. నేను కావాలని చేయలేదు జర్నీ. అరవకు ప్లీజ్. అందరూ వచ్చేస్తారు జర్నీ. జర్నీ నన్ను క్షమించు జర్నీ ప్లీజ్. జనని జనని ఏమైంది? ఏమైంది? ఆ? ఏమైందో చెప్పవే. అడుగుతుంటే అలా అరుస్తావేంటి? ఏమైంది? తేలు కుట్టిందా? ఏమి? తేలు కుట్టిన దానికంటే పుట్టింది అని చెప్పడానికి ఎక్కువ అరుస్తున్నావు. అయ్యో ఏంటి అందరూ మాట్లాడుతూ నుంచుంటారు. ముందు ఆసుపత్రికి తీసుకురండి. పదండి. రండి. 5-6 ఏళ్ళు మంచం మీద ఉన్న శరీరం శవాన్ని ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. పాపం బాగా బతికినోడు, త్వరగా తీసేద్దాం. చిన్న కొడుకు వాడు కూడా వస్తే బాగుంటుంది. అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను. కొంచెం కరెక్ట్గా చెప్పండి, ఎప్పుడొస్తాడు? కబురు చేసి చాలాసేపు అయింది, వచ్చుండాలి. అంటే ఇంకా తాతారావు కబురు అందలేదన్నమాట. అందుకని శవాన్ని అలాగే ఉంచేయగలమా చెప్పండి? పరిస్థితి అర్థమైంది. తాతారావు వచ్చి గొడవ చేస్తే? అలా గొడవ రాకూడదనే కదా నేను అన్నదమ్ములతోనూ బావగారితోనూ మాట్లాడుతున్నాను. మనం మాత్రం ఎంతసేపు ఎదురు చూడగలం? ఆయనకి తాతారావు అంటే ప్రాణం. అందుకని ఎంతసేపు ఉంచాం, ఇంతకు మించి ఉంచలేమండి. తాతారా వస్తే నేను చూసుకుంటాను, మీరు జరగాల్సింది చూడండి. మరి ఇంకేంటి, అల్లుడు గారే చెప్పేశారు కదా, ఏర్పాట్లన్నీ చూడండియా, అదరగొట్టేయాలి. పదండి. ఎవడో కానీ చాలా తొందరగానే వచ్చాడు. ఎంత పని చేశావు నాయనా? నాయనా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు నాయనా. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు? నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళాడు? ఈ అమాయకుని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు నాయనా? నాయనా నీ నిద్దట్లో ఉలికి పడితే నువ్వు జోకొట్టి జోల పాడేవాడు కదా నాన్న. నాన్న అక్క, నాన్నెక్కడక్క? నాన్నెక్కడ? నాన్న నాన్న. ఏంట్రా ఫోటో పెట్టారు ఇక్కడ? చిన్నోడా, నాన్నెక్కడా? నాన్నని తీసుకెళ్లి చేయాల్సిందంతా చేసేసాను.
తీసుకెళ్లిపోయారా? ఎవరిని అడిగి తీసుకెళ్లారా? ఎవరిని అడిగి తీసుకెళ్లారు? ఓరి దుర్మార్గులారా, చిన్న కొడుకు రాకుండానే తీసుకెళ్లిపోతారా? మిమ్మల్ని వదలనంటే వదలను. సుప్రీం కోర్టుకి వెళ్ళైనా పర్వాలేదు, మీ మీద కేసేస్తాను. ఆ. చెయ్యాల్సినవన్నీ సవ్యంగా చేసాం, ఎందుకు అరుస్తున్నా? ఏంటి అరుస్తున్నానా? హలో, మీ కొట్లో నూనె పోయిందని అరవట్లేదు, మా నాన్న పోయినాడని అరుస్తున్నా. ఇదేం మీ ఇల్లు కాదు, మా ఇల్లు. బాగా గుర్తుపెట్టుకో. మా నాన్న మీద ప్రేమతో ఏడుస్తుంటే అరుస్తున్నానంటావా? ఎవరిని అడిగి కాడికి తీసుకెళ్ళాను? నానా నానా ఏంట్రా మావయ్య గివయ్య? మీ నాన్నలాగా కాదురా మా నాన్న. ఎంతసేపు ఏడ్చినా తమాషా చూస్తూ ఉంటారా? మీ నాన్నలాగా మధ్యలో వచ్చి ఎందుకు అరుస్తున్నావు అని అడగరా? నీతో మాట్లాడట్లేదు, నీ కొడుకుతో మాట్లాడుతున్నా. అయ్యో నాన్నా నాన్నా, నువ్వు లేకపోయేసరికి అందరూ కొట్టడానికి వస్తున్నారు నాన్నా. ఏంట్రా నువ్వు 5 ఏళ్లుగా మంచాన పడున్నాడు, నువ్వు వచ్చే వరకు ఉంటే బాడీ పాడైపోద్రా. నువ్వు వస్తావు రావో తెలీదు, అందుకే చేయాల్సిన పనులన్నీ చేసేసావురా. నువ్వెన్నన్నా చెప్పు, నేను వెళ్ళి పూడ్చిన సేవాన్ని తవ్వైనా చూడకుండా అక్కడి నుంచి వచ్చేది లేదు. కూర్చోలేదురా, కాల్ చేసాం. కాల్ చేశారా? ఓరి పాపాత్ములారా, వేడిగా కాఫీ ఇస్తేనే తట్టుకోలేడు, అలాంటి ఆయన్ని తగలబెట్టేశారా? మీరు బాగుపడతారట్రా? నా చందనం చెట్టునే కాల్ చేస్తారా? నానా నేను కూడా వస్తున్నా. చిన్నోడా, నాన్నా. రేయ్, రేయ్. ఏ నేను క్యారియర్ పెట్టడానికే వచ్చాను. నువ్వు గావు కేకలు పెట్టి మళ్ళీ నా పరువు తీకు. నేనేమి నువ్వు వచ్చినందుకు అరవలేదు, తేలు కుట్టింది. ఓ అంటే తేలే కారణమా? అవును, తేలే కారణం, అంతేగాని నువ్వు కాదు. ఓ ఇప్పుడు పక్కకొస్తే అరవగా, దగ్గరగా వస్తే పక్కకొచ్చి ముట్టుకుంటే పిట్ట పాల పిట్ట వచ్చి వచ్చి పట్టుకుంటా, తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా. సట్ట సట్ట బుగ్గ సొట్ట కుట్టుమట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కొట్టి కొట్టి కన్ను కొట్టి చుట్టి నిన్ను చుట్టి పట్టి పట్టు పట్టి పుచ్చుకుంట కూర పట్ట. అయ్యో, ఏంటమ్మా? బట్టలు మార్చుకుంటున్నాను మావయ్య. ఆడపిల్లవి బట్టలు మార్చుకునేప్పుడు గడియ పెట్టుకోకూడదా? అది బాగా పెంచాడు మీ అయ్యా, గడియ పెట్టుకో. అలాగే మావయ్య.